ఒక చెప్పుల కంపెనీలో ఇంటర్వ్యూస్ జరుగుతుంటే కొంతమంది వెళ్ళారు. అందులో ఒకరిని సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ అయిన పర్సన్ని క్యాబిన్లోకి పిలిచి వాళ్ళ బాస్, నీకొక జత చెప్పులు ఇస్తాను. పక్కన ఉన్న గిరిజన ప్రాంతంలో ఈ ఒక జత చెప్పులు అమ్మి చూపించు. అప్పుడు నీకు నేను జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ సేల్స్మెన్, ఒక జత చెప్పులే కదా ఎంతసేపట్లోకి అమ్ముతామని ఓకే అన్నాడు. ఆ ఒక జత చెప్పులు తీసుకుని గిరిజన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సేల్స్మ్యాన్ని చూసి అక్కడ గిరిజన వాసులందరూ గుమిగూడారు. వాళ్ళందరికీ ఆ చెప్పుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇవి వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి, చాలా మందంగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి అని వాళ్ళకి చెప్తున్నాడు. ఆ గిరిజన వాసులకి అసలు చెప్పుల గురించే తెలీదు. వాళ్ళు చాలా వింతగా చూస్తున్నారు. అదంతా చూసి ఆ సేల్స్మ్యాన్ అసలు ఇదంతా అయ్యే పని కాదు అని వెనక్కి వచ్చేసేసి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ బాస్ తోటి అంటున్నాడు, వాళ్ళు అసలు చెప్పులే వేసుకోరు, వాళ్ళకి చెప్పులు అంటే ఏంటో తెలియదు అండ్ అలాగే వాళ్ళ దగ్గర మనీ కూడా లేవు అని చెప్పాడు. తర్వాత మరుసటి రోజు ఇంకొక సేల్స్మ్యాన్ వచ్చాడు. అతను వెళ్ళడంతోనే ఆ గిరిజన వాసులను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎంత హ్యాపీ అంటే వాళ్ళ బాస్కి ఫోన్ చేసి ఒక సంచి నిండా, పెద్ద సంచి నిండా చెప్పులను పంపించమని చెప్పాడు. వాళ్ళ బాస్ కూడా అలాగే పంపించాడు. అతను ఆ సేల్స్మ్యాన్ వాళ్ళకి వాటి ఉపయోగాలు చెప్పాడు. గిరిజన వాసులకు జీవనాధారం అడవి కాబట్టి ఆ చెప్పులను వేసుకుని చూపిస్తూ, ఇవి వేసుకుని నడిస్తే ముళ్ళు అనేవే గుచ్చుకోవు అని అన్నాడు. తర్వాత అవే రాళ్ళలో నడిచి చూపిస్తూ, ఇవి వేసుకుంటే రాళ్ళు కూడా గుచ్చుకోవు అని అన్నాడు. అవి వాళ్ళకి చాలా బాగా నచ్చాయి, కానీ వాళ్ళ దగ్గర అవి తీసుకోవడానికి డబ్బులు లేవు అని అన్నారు. అప్పుడు ఆ సేల్స్మ్యాన్, పర్లేదు మీ దగ్గర ఏముంటే అవే ఇచ్చి తీసుకోండి అని అన్నాడు. అప్పుడు ఆ గిరిజన వాసులు వాళ్ళ దగ్గర ఉన్నవి పళ్ళు, పలహారాలు అన్నీ, తేనె, ఇంకా అడవిలో ఏమైతే దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి ఆ సేల్స్మ్యాన్కి ఇచ్చి చెప్పులు తీసుకున్నాడు. ఆ సేల్స్మ్యాన్ వాటన్నిటిని తీసుకుని వెళ్తూ వెళ్తూ సంతలో ఇచ్చేసేసి డబ్బు చేసుకున్నాడు. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చింది. వాటిని తీసుకెళ్ళి వాళ్ళ బాస్కి ఇచ్చాడు. అతని బాస్ అతని తెలివితేటలకు మెచ్చుకుని సేల్స్మ్యాన్గా కాకుండా డైరెక్ట్ మేనేజర్ పోస్ట్కి ప్రమోట్ చేశారు. అవకాశాలు అనేవి ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు, వాటిని మనమే క్రియేట్ చేసుకుని మన టాలెంట్ని చూపించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.